హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దాని మీద రకరకాల సర్వేలు వస్తున్నాయి. కానీ ఆ సర్వేల జోలికి వెళ్లకుండా లాజికల్గా ఆలోచిస్తే, లాజికల్ క్యాలిక్యులేషన్ తోటి మనం ఒక ఒపీనియన్కి రావచ్చు. ఏ విధంగా రావచ్చు అనే దాని మీద వాట్సాప్ యూనివర్సిటీలో ఒక మెసేజ్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. సో దాంట్లో కొంత సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అందుకే ఆ లాజిక్ ఏంటి అనే దాని మీద నేను మీకు విశ్లేషణ చేసి చూపిస్తాను. సో 2019 ఎన్నికల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన వేరువేరుగా పోటీ చేశాయి. జనసేన కూటమిలో బీఎస్పీ ఉంది, అలాగే వామపక్షాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆ 3 కూటములలో మధ్య పోటీ జరిగింది. సో ముక్కోణపు పోటీ జరిగింది. సో 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు కనుక మనం లెక్కేస్తే ఆయా పార్టీలకి, తెలుగుదేశం పార్టీకి వచ్చేసి టీడీపీకి ఎగ్జాక్ట్గా పర్సంటేజ్ కనుక తీసుకుంటే 39.5 39.5 వచ్చింది. అలాగే వైసీపీకి వచ్చేసి 49.5 సుమారుగా 49.5. అదే జనసేన పార్టీకి జేఎస్పీ ప్లస్ అదర్స్ వేసుకోండి, అంటే కూటమి వేసుకోండి అదర్స్. సో దానికి సుమారుగా 7% వచ్చింది. ఇవన్నీ పర్సంటేజ్లు అనమాట. సో పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే కనుక 39.5% టీడీపీకి వచ్చింది, వైసీపీకి ఏమో 49.5 వచ్చింది, జేఎస్పీకి జనసేన పార్టీకి 7% వచ్చింది. సో రాబోయేటువంటి రోజుల్లో దీన్ని బేస్ చేసుకొని 2024 ఎన్నికల్లో ఆ పార్టీలకి ఎంత పర్సెంట్ ఓట్ బ్యాంకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద చిన్న సింపుల్ లాజిక్ మనం కనుక లెక్కేసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2019 ఎలక్షన్స్ కన్నా కూడా అదనంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది నిర్వివాదాంశం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకం ఉంటుంది కాబట్టి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉంది, నెగిటివ్ ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే ఖచ్చితంగా నెగిటివ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. అది ఎంత ఉంది ఏంటి అనే దాని మీద మనం ఒక క్యాల్కులేషన్ వేసుకున్నాం. సో 2024లో ప్రస్తుతం అయితే అది తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పొత్తు ఉన్నాయి. పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది. సో పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు కలుస్తుంది 2024లో. సో జనసేన పార్టీకి 7% ఉంది. ఆ రోజున వామపక్షాలు అలాగే బీఎస్పీ కూడా ఉన్నాయి కాబట్టి సరే 7% వచ్చింది. బట్ ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు చూస్తే జనసేన పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ ఇంకా పెరిగింది. 10 నుంచి 15% ఉందని చెప్పి జనసేన పార్టీ చెప్తుంది. అయినప్పటికీ 7 ఉంది అనుకుందాం కొద్దిసేపు. సో 7 ఉంది అనుకుంటే కనుక 2024లో ఏం జరగబోతుంది అనేది కనుక మనం లెక్కేసుకుంటే, సో ఇప్పుడు టీడీపీకి గత ఎన్నికల్లో 39.5 ఉంది. ఇప్పుడు యాడ్ అయ్యేటువంటి ఓట్ బ్యాంక్ ఎంత ఉంది? ఓట్ బ్యాంకు 7 ఉంది. 7లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు గిట్టనటువంటి వాళ్ళు ఒక 2% తీసేసుకున్నా 5% వేసుకున్నాం. సో 5% వేసుకుంటే కనుక ఇప్పుడు ఎంత వస్తుంది? 5%కి వచ్చేసేటప్పటికి 44.5% వస్తుంది. ఇది జనసేన పొత్తు ఉంది కాబట్టి. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి టీడీపీ ప్లస్ జేఎస్పీ పొత్తు ఉన్నాయి కాబట్టి ఇది ఈ ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది 44.5. ఎందుకంటే జనసేనకి వచ్చినటువంటి లాస్ట్ ఎలక్షన్లో వచ్చినటువంటి 7లో 2 తీసేశాను. ఎందుకు? ఒకవేళ పొత్తు నచ్చలేదు అనేటువంటి వాళ్ళు, లేదంటే ఓట్ షేరింగ్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఒక 2 సేఫ్ సైడ్గా ఒక 2 తీసేసి 5% అయితే పక్కా తెలుగుదేశం పార్టీకి జనసేన పొత్తు వల్ల వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ అందుకుందాం. సో ఇప్పుడు 2024లో ఈ లాస్ట్ ఎలక్షన్ క్యాలిక్యులేషన్ తీసుకుని 44.5% ఉంది. ఇక వైసీపీ ఓట్ల శాతం తీసుకుందాం. వైసీపీ ఓట్ల శాతం కనుక తీసుకుంటే ఇప్పుడు మనకు లాస్ట్ ఎలక్షన్లో 49.5 ఉంది. 5 ఉంటే ప్లస్ 2 అంటే ఇక్కడ జనసేన పార్టీకి ఒకవేళ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు నచ్చనటువంటి వాళ్ళు 2% ఉన్నారు కదా, ఆ 2% వేసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది? 49.5 + 2 51.5 అనుకుందాం.
ఏది 2024 ఎలక్షన్లో ఇది వస్తుంది అనుకున్నాం. అంటే ఈ 2% కూడా ఇక్కడ కలిస్తే లాస్ట్ ఎలక్షన్ కంటే కూడా 2% కలుస్తుంది కాబట్టి. సో ఇక దీనిలో ప్రభుత్వ వ్యతిరేక కారణంగా తగ్గే ఓట్ల శాతం అంచనా వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక అంచనా వేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సుమారుగా 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు, 4 కోట్ల మంది ఉన్నారని చెప్పి అంచనా. సో దీంట్లో ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్స్, అంగన్వాడీలు, వీళ్ళని మేజర్ సెక్టార్గా తీసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు, అలాగే పెన్షనర్స్, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు సుమారుగా. ఈ 10 లక్షల మందిలో ఇంటికి 2 చొప్పున వేసుకున్నాం, 2 చొప్పున వేసుకున్నా 20 లక్షల మంది ఉంటారు. అంటే వీటిలో కనీసం 75% అంటే 15 లక్షల మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో మనం కనుక క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక సపోజ్ మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ పెన్షనర్స్ ప్లస్ అంగన్వాడీస్, వీళ్ళని సుమారుగా 10 లక్షల మంది ఉంటారు. 10 × 2 అంటే ఇంటికి 2 చొప్పున వేసుకున్నా కానీ 20 లక్షల మంది ఉంటారు. 20 లక్షల మంది ఉంటారు వీళ్ళు, పెన్షనర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంగన్వాడీస్. సో ఇది వీటిలో 75% తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అంటే 75% అంటే సుమారుగా ఇది రాష్ట్ర వ్యాప్త ఓటర్లో 4% మంది ఉంటారు వీళ్ళు. అంటే 15% వేసుకుంటే 15 లక్షలు, అంటే 5 లక్షలు తీసేసినా 15 లక్షల మంది అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారు. అంటే వాళ్ళు టోటల్ ఓట్లో 4% ఉంటారు. సో ఈ 4% ఇప్పుడు ఇక్కడ మైనస్ అవుతుంది, ఈ 4% ఇక్కడ మైనస్ అవుతుంది. సో మైనస్ అయితే ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ వైసీపీకి వచ్చినట్లు అప్పుడు 4% తీసేస్తే కనుక 47.5 వస్తారు ఈ 4% తీసేస్తే. సో ఇక్కడ 4% తీసేద్దాం. 4% తీసేస్తే ఇక్కడ మనం 47.5కు వస్తారు ఇది వైసీపీ. ఆ 4% తీసేస్తే కనుక ఆ 4% ఇక్కడ యాడ్ అవుతుంది. అప్పటికి ఎంత అవుతుంది, 48.5కు వస్తారు ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన. సో ఇక్కడ అదే ఎవరు వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. ఇక వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి మరో సెక్టార్ ఏంటంటే మేజర్ సెక్టారు మనం తీసుకుంటే నిరుద్యోగులు, అన్ఎంప్లాయ్మెంట్లు, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా వ్యతిరేకంగా ఉన్నట్టు డిఎస్సి కానీ లేదంటే బిఎడ్ చేసినటువంటి వాళ్ళు 5 లక్షల మంది వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ 5 లక్షల మంది వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు దాదాపుగా 2 చొప్పున వేసుకున్న 10 లక్షలు. అంటే ఇక్కడ మనకి నిరుద్యోగులు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ప్లస్ డిఎస్సి ప్లస్ డిఎడ్ వాళ్ళని తీసుకున్నాం. వీళ్ళు మనకి 5 lakhs ఉంటారు. 5 × 2 అంటే 10 lakhs, 10 లక్షల మంది వీళ్ళు. ఈ 10 లక్షల మందిలో ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు. ఈ మొత్తం 10 లక్షల మంది వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి సో వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. సో వీళ్ళు కాకుండా మళ్ళీ పరీక్షలు ఇప్పుడు ఇచ్చినటువంటి పరీక్షలను నిర్వహించలేదు కాబట్టి ఉన్నాయి. సో మొత్తం కలిపి టోటల్గా 20 లక్షలు ఉంటారు వీళ్ళు, నిరుద్యోగులు కానీ తర్వాత డిఎస్సి రానిటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా. దీంట్లో 15 లక్షల మంది వేసుకున్నా కానీ వ్యతిరేకంగా ఇది ఒక 4%, 4% పోతుంది ఇక్కడ వీళ్ళల్లో. సో వీళ్ళలో 4% అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఈ 47.5లో ఇంకొక 4% తీసేయాలి. 4% తీసేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 43.5 వస్తుంది వైసీపీకి. ఇక్కడ ఈ 4% ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 52.5 ఇక్కడ వస్తుంది. సో
అంటే దాని తగ్గే కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇక మనం తీసుకుంటే వైసీపీ సంబంధించి ఎస్సీ ఎస్టీల మీద, మైనార్టీల మీద దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, లేదంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కానీ, కార్పొరేషన్ నిధులు కానీ మళ్లించడం కారణంగా కనీసం ఆ వర్గాల్లో 1% ఓట్లు వైసీపీ నష్టపోతుంది. అంటే దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి, అంటే 41.1%లో దీంట్లో మళ్ళీ ఒకటి తీసేయాలి. ఒకటి తీసేస్తే 41.5. సో 41.5కి వస్తుంది వైసీపీ. ఇది ఎస్సీ ఎస్టీల్లో కూడా 1% తీసేస్తే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ 1% మళ్ళీ ఇక్కడ యాడ్ అవుతుంది టీడీపీ జనసేన. అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 53.5 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 53.5 వస్తుంది. ప్లస్ ఇక్కడ టీడీపీ అంటే 41.5, అంటే ఇక్కడ 41.5 వస్తుంది ఇక్కడ. సో ఇది కనీసం తేడా చూడండి, 41కి 53 పెరుగుతూ ఉంటుంది. ఇక వైసీపీ ఓటు అధ్యక్షురాలు షర్మిల కారణంగా చీలిపోయేటువంటి ఓట్లు ఇవి కనీసం 3% ఉంటుంది అని చెప్పి లెక్కేస్తున్నారు. వైసీపీ ఓట్ల శాతం వైసీపీ నుంచి 3% పోయేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ 3% తీసేయాలి. తీసేస్తే 3% తీసేస్తే 38.5కి వస్తుంది వైసీపీ. 38.5కి వస్తుంది. అదే ఇక్కడ మళ్ళీ మనం దీనికి యాడ్ అవుతుంది ఓట్ బ్యాంక్. కొంత షర్మిల కారణంగా కొంత ఓట్ బ్యాంకు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి ఒక 2% వేసుకున్నా కానీ ఇక్కడ 55.5%కి వస్తారు తెలుగుదేశం పార్టీ, జనసేన. సో కాబట్టి ఒకవేళ దీంట్లో ఈ 55.5%లో ఇంకొక 4.5% తగ్గినా కానీ, అంటే ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్లో రాంగ్ అనుకుందాం, కొద్దిసేపు ఈ క్యాలిక్యులేషన్లో రాంగ్ అనుకుని ఒక 4.5% తీసేద్దాం. దీంట్లో 4.5% తీసేస్తే అప్పుడు ఖచ్చితంగా 50% అనేది ఫిక్స్. దేనికి? టీడీపీ ప్లస్ జేఎస్పీకి ఇది ఫిక్స్. ఖచ్చితంగా అది 50% అనేది ఫిక్స్. సో ఇక 50% ఫిక్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. 38.5 దగ్గర వైసీపీ ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 50% ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం న్యూట్రల్గా ఆలోచిస్తే కనుక వెరీ సింపుల్గా 2019 ఎలక్షన్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకుని తీసుకొని మనం క్యాల్కులేట్ చేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన 50% ఓట్ బ్యాంక్ తోటి, ఇదేమో 38.5% తోటి ఆగిపోయేటువంటి అవకాశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రాబోతుంది. సీట్లు పెరగచ్చు, తగ్గచ్చు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. బట్ పర్సంటేజ్ ప్రకారం మాత్రం ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు 2019 ఎలక్షన్ను బేస్ చేసుకుని. సో ఇది వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి క్యాలిక్యులేషను. దీని మీద మీకు కనుక ఏదైనా సందేహాలు ఉంటే మీరు కూడా ట్రోల్స్ రూపంలో ఈ క్యాలిక్యులేషన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు కూడా లెక్కేసుకోవచ్చు. బట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు చాలా సింపుల్గా, ఏమాత్రం సర్వేలు లేకుండా సింపుల్ లాజిక్ తోటి ఈ క్యాలిక్యులేషన్ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.